పొత్తు కోసం బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి వచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ఇంకా భారతీయ జనతా పార్టీ నేతలతో తదుపరి సంప్రదింపులు జరపట్లేదు. వాళ్ళు ఏం డిమాండ్ చేశారో ఇంతవరకు బయటికి రాలేదు. మరొక వైపున తెలుగుదేశం జనసేనకు సంబంధించిన సీట్ల సర్దుబాటు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎన్నికలు చేరువవుతున్నాయి. ఇంకోవైపున తెలుగుదేశం చంద్రబాబు గ్యారంటీ అన్నటువంటి పథకాల అనౌన్స్మెంట్ వెళ్తుంది, కానీ జనసేనకి సంబంధించిన గతంలోని షణ్ముఖ వ్యూహము పక్కకి వెళ్ళిపోయింది. జనసేన హామీలేంటో కూడా తెలియకుండా అయిపోయింది. అంటే ఇటు జనసేనని మబ్బుల్లో పెట్టినట్టయింది, అటు తెలుగుదేశం తన పని తను చేసుకుపోతుంది. ముందుకు వెళ్ళకుండా ఇటు జనసేనకి సమస్య అయింది, అటు పక్కన రాజకీయం అంతా కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. అయితే ఈలోపుగా జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు ఏంటంటే భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించిన విభేదాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అర్జెంటుగా బీజేపీ వ్యతిరేక వార్తల్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తుంది. చంద్రబాబు గారికి కష్టం వస్తుంటే ముందుగా కాపు కాసేది రాధాకృష్ణ గారు, అలాగే చంద్రబాబు గారికి కష్టం వస్తే దాన్ని ఎదుటోళ్ళ మీదకి తోసేసేది రాధాకృష్ణ గారే. అట్లాంటి ఆయన ఇప్పుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడినటువంటిది తెలుగుదేశం వాళ్ళను కూడా తరిమి కొట్టండి, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అన్న పాయింట్ పక్కన పెట్టేసి హోదా ఇవ్వకుంటే బీజేపీ ఓటమి కోసం పనిచేస్తామంటూ చలసాని శ్రీనివాస్ వార్తని హైలైట్ చేసింది. అంటే ఖచ్చితంగా సంథింగ్ ఏదో నడుస్తుంది. బీజేపీ కనుక తేల్చకపోతే బీజేపీ అంతు చూస్తాం. 2019 అప్పుడు ఎట్లాంటి ప్రచారం చేసేవారో ఇదే చలసాని వీళ్ళందరూ గది చేసింది, అప్పుడు ఈ పత్రికలు గది హైలైట్ చేసింది. దానికి మళ్ళీ రంగం సిద్ధమవుతుంది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. బీజేపీని ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మరి అమిత్ షా తలొగ్గుతాడో లేదో చూడాలి.